స్తుతించి బతిమాలుచున్నాం తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రాలు. ప్రార్థించిన మీకు, స్తుతించినటువంటి మీకు, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో నా శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. తిరిగి ఈ సమయంలో దేవుని వాక్య భాగా నుండి దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి తిమోతిలకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7 వచనాలు మనం చదువుకుందాం. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. ఈ సమయంలో వాక్య ధ్యానం కొరకే మనము ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఎవరైనా చదవండి. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును. ఈ సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించువాడునుగాను అపోస్తలుడుగాను విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడటం లేదు. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాము. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. ప్రేమ కలిగిన ప్రభా, ఘనమైన స్వామి, మీ ఘనమైన నామానికి వందనాలు నాయన. గడిచినటువంటి దినాలన్నీ కూడా మీ కాపుదలనిచ్చారు ప్రభా. ఈ 2024 జూలై మాసములో ఈ చివరి ఆదివారము పునరుద్ధాన ఆరాధన క్రమములో ప్రభా, మీ సన్నిధికి వచ్చి పాటలు పాడి మిమ్మల్ని స్తుతించాము నాయన. ఆత్మదేవుడు అయిన దేవా, నిన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించాలని మీరు సెలవిచ్చిన రీతిగానే మా హృదయాంతరంగాల్లో నుండి మిమ్మల్ని మహిమపరిచాము నాయన. ప్రభా, తిరిగి మరి నాయన నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. కొద్ది నిమిషాలు మా దృష్టికి మీరు తీసుకొచ్చినటువంటి నీ మాటలు ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి నాయన మీ నామానికి మహిమ తెచ్చుకునవలసిందిగా తెచ్చిన నీ బిడ్డలను బట్టి నీ వందనాలు. వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి మీ పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు ఆదరించి బలపరిచి దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని, ప్రతి విధమైన ఆటంకాలు సాతాను క్రియలు లయము చేయమని, నీ కృపా వాక్కు నాయన మా హృదయాల్లో భద్రపరచబడినట్లు సహాయం చేయమని క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతిలకు రాసినటువంటి ఈ మొదటి పత్రికలో 2వ అధ్యాయములో 5, 6, 7 వచనాల్లో ఒక 3 విషయాలు మనం గమనించవచ్చు. ఆ 5వ వచనములో చెప్తున్న మాట ఏంటంటే దేవుడు ఒక్కడే అనేటువంటి మాట మనం చూడగలుగుతూ ఉంటాం. రెండవదిగా 6వ వచనములో చూసినట్లయితే విమోచకుడు, అందరికీ విమోచకుడు. ఈయన అందరికీ విమోచకుడు. ఇక 7వ వచనంలో చూస్తే ఈ సువార్త సత్యమైన సువార్త. ఈ సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో అది సత్యమైనటువంటిది. దానికి సువార్తికుని పనిని చేయటానికి దేవుడు నన్ను ఏర్పాటు చేశాడు అనేటువంటి విషయాన్ని పౌలు గారు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు. కొద్ది నిమిషాలు ఈ మాటలు ధ్యానించినట్లయితే
ప్రియులారా, ఈ 5వ వచనములో మనం చూస్తూ ఉన్నటువంటి మాట, దేవుడు ఒక్కడే. ఆయన దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తయు ఒక్కడే. ఆయన క్రీస్తు నరుడు, క్రీస్తు యేసు అను నరుడు. దేవుడు ఒక్కడే. ప్రియులారా, దేవుని వాక్య భాగములో మనం గమనించినట్లయితే ఆయన ఒక్కడే మధ్యవర్తి. దేవునికి మనుషులకు మధ్యవర్తి ఆయన ఒక్కడే. ఆయనే దేవుడు, ఆయనే క్రీస్తు అనబడినటువంటి నరుడై ఉన్నట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రియులారా, ప్రారంభ దినాల్లో లేక ప్రియులారా ఆ ద్వితీయోపదేశ కాండములో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీల ప్రజలతో ఆయన చెప్తూ ఉన్నటువంటి మాట, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 4వ వచనములో మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఏవండి, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, దేవుని వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాము, అద్వితీయుడైనటువంటి దేవుడు ఇశ్రాయేలు వినుము అని పిలుస్తూ ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. కనుక మనం ఏం చేయాలంటే పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. పరిపూర్ణంగా, పూర్ణంగా దేవునిని ప్రేమించాలి. దేవునిని ప్రేమించాలి. దేవునిని ఎందుకు ప్రేమించాలంటే నరులకును దేవునికిని మధ్యవర్తి ఆయన ఒక్కడే కనుక ఆయన్ని ప్రేమించాలి. నరులకు ప్రియులారా దేవునికి మధ్యవర్తి ఆయన ఒక్కడే కనుక దేవునిని ప్రేమించాలి. దేవుని ఆజ్ఞలను గైకొనాలి. ఆయన మాటలని హృదయములో ఉంచుకొనవలెను. ఆయన మాటలు ఎక్కడ ఉంచాలంటండి? హృదయములో ఉంచాలి. దేవుని మాటలు మన హృదయములో ఉంచాలి. చాలా మాటలు మన హృదయాల్లో ఉంటుంటాయి. ప్రియులారా, ఎన్నో విషయాలు మన హృదయములో ఉంటవి, ఎన్నో మాటలు మన హృదయములో చేర్చబడి ఉంటవి. కానీ దేవుని మాటలు మన హృదయాల్లో, దేవుని ఆజ్ఞలు, దేవునిని ప్రియులారా ప్రేమించే వారిగా మనం ఉండాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. కనుకనే ఆయన అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా. ప్రియులారా, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. పౌలు చెప్తూ ఉన్నాడు, దేవుడు ఒక్కడే కనుక దేవునిని ప్రేమించాలి, దేవుని మాటలను ప్రేమించాలి, దేవునిని హృదయపూర్వకంగా దేవునిని ఘనపరచాలి. యెషయా గ్రంథములో ప్రియులారా 44వ అధ్యాయము 6వ వచనములో మనం చూసినట్లయితే, దేవునిని మనము ప్రేమించినట్లయితే, ఏమండి, ఇశ్రాయేలీల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమండి, ఆయన మొదటివాడు, ఆయన కడపటివాడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. బైబిల్ గ్రంథం ఎంతో స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నటువంటి మాట. నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఎంతో స్పష్టంగా ఇశ్రాయేలీలైనటువంటి ప్రజలతో ఆయన తెలియచేస్తూ ఉన్నటువంటి మాట. దేవుడు ఒక్కడే. దేవుడు ఎవరండి? ఒక్కడే.
మనుష్యులకును దేవునికి మధ్యవర్తి ఒక్కడే. అద్వితీయుడైన దేవుడు. ఆయన మాటలు మన హృదయాల్లో ఉంచుకోవాలి. ఆయనను హృదయపూర్వకంగా ప్రేమించాలి. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, వారి విమోచకుడును సైన్యములకు అధిపతియగు యెహోవా వారి విమోచకుడు. మానవాని యొక్క విమోచకుడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడు ఒక్కడే ప్రియులారా, దేవుడు ఒక్కడే. మానవానికి దేవునికి మధ్యవర్తి ఒక్కడే. 33వ అధ్యాయములో 22వ వచనములో మనం చూసినట్లయితే, ఇక్కడే 33వ అధ్యాయములో 22వ వచనములో మనం చూసినట్లయితే, యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. శాసనకర్త. ఏ కర్త అండి ఆయన? శాసించేటువంటి వాడు. ఇప్పుడు అధికారులు ఏమండి, పాలకులు, నియమింపబడినటువంటి పరిపాలకులు ఏమండి, వారు శాసించినటువంటి వారి కనుసైగల్లో ఇవన్నీ జరగాలని అనుకుంటున్నారు. ఇవన్నీ నా పాలనలో జరగాలి, ఇవన్నీ నా కనుసైగలలో జరగాలని ప్రియులారా వారు ఆశిస్తూ ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేనే శాసనకర్తను. ఎవరండి ఆయన? శాసించేటువంటి శాసనకర్త. దేవుడే శాసించేటువంటి వాడు. యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, మనలను రక్షించును. మనలను రక్షించేవాడు ఆయన. శాసనకర్త, రాజు, రక్షించేటువంటి వాడు. ప్రియులారా, ధనాన్ని బట్టి, ఉన్నదానిని బట్టి, ప్రియులారా జ్ఞానాన్ని బట్టి మనల్ని మనం రక్షించుకోలేం. కానీ దేవుడే మనలను రక్షించేటువంటి వాడు. దేవుడే ప్రియులారా మనలను రక్షించేటువంటి వాడు. కనుకనే ప్రియులారా అపోస్తలుడైన పౌలు స్పష్టంగా చెప్తున్నాడు, దేవుడు ఒక్కడే, మానవానికి దేవునికి మధ్యవర్తి దేవుడు ఒక్కడే. కనుక ప్రియులారా, ఆ ఒక్కడైన దేవుని గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మార్కు సువార్తలో 12వ అధ్యాయములో మనం చూసినట్లయితే, మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వచనములో నుండి యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నటువంటి మాట, 12వ అధ్యాయములో 29వ వచనము నుండి, అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. నన్నున్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదని అతనితో చెప్పెను. ఆ శాస్త్రి, బోధకుడా, బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయముతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను ఆయన ప్రేమించుటయు, ఒకడు తను వలె తన పొరుగు వానిని ప్రేమించుటయు సర్వాంగ హోమముల కంటే. ఎటువంటి హోమాలండి? సర్వాంగ హోమముల కంటే. ఒక హోమం అర్పించడానికి ప్రియులారా ఎన్ని ప్రయత్నాలు చేస్తారో తెలుసా? ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో తెలుసా?
ఒకవేళ ఎక్కడైనా ఏదైనా మైలపడద్దేమో అనేటువంటి ఉద్దేశముతో హోమం అర్పించటానికి, హోమం చేయటానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారో. కానీ ప్రియులారా, ఈ లోకములో నీవు ఏమండి ఎన్ని సర్వాంగ హోమములు చేసినప్పటికీ ఆ హోమములు అన్నిటికంటే దేవునిని ప్రేమించుట, దేవునిని మహిమపరుచుట, హృదయపూర్వకంగా దేవుని దగ్గరికి రావట, అది శ్రేష్టమైనది అని చెప్పి ఆ శాస్త్రి చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, అద్వితీయుడైన దేవుడు మన దేవుడు. దేవుడు ఒక్కడే. మనుషులకు దేవునికి మధ్యవర్తి అయినటువంటి దేవుడు ఒక్కడే అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కూడా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, సర్వాంగ హోమములు అన్నిటికంటేను, బలులు అన్నిటికంటేను అధికమని తనతో ఆయనతో చెప్పాను. ఆ శాస్త్రి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నటువంటి వ్యక్తి ఆ సంభాషణలో ప్రభు అన్నాడు, యెహోవా అద్వితీయుడైనటువంటి దేవుడు. ఆయన్ని పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యముతో, పూర్ణ బలముతో ఆయన్ని ఆరాధించాలి. ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు. కనుక ఆ దేవుణ్ణి మనము ఆరాధించాలి, ఆ దేవుని మనము ప్రేమించాలి, ఆ దేవునిని మనము స్తుతించాలి అనేటువంటి విషయాన్ని ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు కూడా శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ప్రభు చెప్తున్నాడు. కనుక నువ్వు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావో నాకు తెలియదు. దేవుని స్థానములో ఎవరిని ఉంచావో నాకు తెలియదు. భార్యాన్ని, బిడ్డలను, కుటుంబాన్ని, ప్రియులారా సంపదను, ఉద్యోగమును, ప్రియులారా ఈ లోకములో దేనినైనా దేవుని స్థానములో ఉంచినట్లయితే అది మనకు క్షేమం కాదు. దేవుని స్థానము ప్రథమ స్థానం అయ్యున్నది. నీ హృదయములో పూర్ణముగా దేవునిని సేవించాలి. దేవుని కన్నా, దేవునికి మిన్న ఏది కూడా ప్రియులారా మనకు సమానమైనది కాదు. దేవునికి మానవానికి మధ్యవర్తి అయిన దేవుణ్ణి మనము మనస్పూర్వకంగా, హృదయపూర్వకంగా దేవునిని మహిమపరచవలసిన వారమై ఉన్నాము. అందుకనే పౌలు చెప్తున్నాడు తిమోతిలకు రాసినటువంటి ఆ పత్రికలలో, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, మానవానికి దేవునికి మధ్యవర్తి ఒక్కరే, ఆయనే యేసుక్రీస్తు అయినటువంటి నరుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ప్రియులారా అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు కూడా అదే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయములో 3వ వచనములో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 17వ అధ్యాయములో 3వ వచనములో ఆయన అంటున్నాడు, అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఆయనను ప్రేమించుటయే ప్రధానమైన ఆజ్ఞ. ఆయనను స్తుతించటమే, ఆయనను ఘనపరచటమే, ఆయన ఆజ్ఞలను ప్రేమించటమే, ఆయనను ప్రేమించటమే ప్రియులారా ప్రధానమైనటువంటి ఆజ్ఞ. ఇదిగో ఆయనను తెలుసుకొనటయే నిత్య జీవము. యేసుక్రీస్తుని తెలుసుకొనటమే నిత్య జీవం. ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన ప్రభు స్పష్టంగా చెప్తున్నా, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగు ఉండటే నిత్య జీవము. యేసుక్రీస్తును ఎరిగి ఉండటే నిత్య జీవము. ఈరోజు ప్రియులారా మనం గమనించాలి, దేవునికి మనుషునికి మధ్యవర్తి నరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు, శరీరధారిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వలనే మనకు నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాము. ఆయనే మనకు సమాధానము, ఆయనే మనకు రక్షణ, ఆయనే మనకు విమోచన, ఆయనే ప్రియులారా మనకు దేవుడై ఉన్నాడు. కనుక ఆయన్ని ప్రేమించాలి. ఆయన ఆజ్ఞలను మనము ప్రియులారా గైకొనే వారిగా మనము ఉండాలి. పౌలు ఆ తిమోతిలకు రాసినటువంటి ఆ పత్రికలో చెప్తున్నాడు, దేవుడు ఒక్కడే, దేవునికి నరుకులకును మధ్యవర్తి ఒక్కడే,
ఆయన క్రీస్తు నరుడు, క్రీస్తు యేసు అను నరుడు. ఆ నరుడును ఏమండి తెలుసుకునటం వలన నిత్య జీవం. యేసు క్రీస్తుని తెలుసుకునటం వలన మనకేముందంటే నిత్య జీవం. అది ఎవ్వరు ఇవ్వలేరు కనుక దానికి ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన ఆజ్ఞలను వెంబడించటం, ఆయనను ప్రేమించటం, హృదయపూర్వకంగా ఆయనను ప్రేమించటం. ఆయన ప్రేమించినంతగా ప్రియులారా మనము కూడా ఆయనను ప్రేమించవలసిన వారమై ఉన్నాము. రెండవదిగా ఆ 6వ వచనములు అంటున్నాడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చి సాక్ష్యము యుక్త కాలముల యందు ఇవ్వబడును. ప్రియులారా మనం చూస్తున్నాము, అందరి కొరకు విమోచన క్రయదానముగా తనను తానే సమర్పించుకుని ఉన్నాడు. అందరికి, అందరి నిమిత్తము, అందరి కొరకు విమోచన క్రయదానముగా తనను తానే అప్పగించుకుని ఉన్నాడు, సమర్పించుకుని ఉన్నాడు. మన విమోచనార్థమై ఆయన, ప్రియులారా మన విమోచనార్థమై అందరి కొరకు క్రయధనముగా తనను తాను అప్పగించుకునేటట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. మన విమోచనార్థమై యేసు క్రీస్తు క్రయధనాన్ని చెల్లించాడు. మన విమోచనార్థం, మన పాపములో, మన అవిధేయతలు, మన దోషములు, మన అతిక్రమములు, ప్రియులారా మన విమోచనార్థమై ఆయన క్రయధనాన్ని చెల్లించాడు. అందుకనే యోబు గారు, ప్రియులారా యోబు గ్రంథములో యోబు గారు చాలా శ్రమలు పడిన తర్వాత, కష్టాలు, శ్రమలు, ప్రియులారా ప్రతికూల పరిస్థితులన్నిటినీ భరించిన తర్వాత ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే 33వ అధ్యాయములో 24వ వచనములో యోబు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. ప్రాయశ్చిత్తమునకు దొరికినని సెలవిచ్చెను. ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చెను. దానికి కారణం దేవుడే. పాతాళములోనికి వెళ్ళిపోకుండా ఆయన కరుణ చూపించాడు. ఎక్కడికి వెళ్ళిపోకుండానండి? పాతాళములోనికి వెళ్ళిపోకుండా. యోబు గారికి ఎటువంటి శ్రమలు వచ్చినాయండి? బిడ్డలు లేరు, కుటుంబం లేదు, గొర్రెలు, గొడ్లు, ఆస్తి, సంపాదన అంతా కూడా పోయింది. పోని అన్ని పోయినాయి అనుకుంటే శరీరములో కూడా ఏమాత్రం కూడా ఆరోగ్యం లేదు. పోని శరీరములో ప్రియులారా ఇంత వేదన భరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏమండి స్నేహితులు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి ఆ మాటలకు తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఇటువంటి సందర్భాల్లో ప్రియులారా దేవుడు వాని యందు కరుణ చూపాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మన యందు కరుణ చూపించాడు. మన విమోచనార్థమై యేసు క్రీస్తు ప్రభువారు క్రయధనాన్ని చెల్లించారు. నువ్వు చెల్లించావా క్రయధనము? అది సరిపోద్దా నువ్వు చెల్లించింది? దేవుని సన్నిధిలో నువ్వు చెల్లించినటువంటి క్రయధనం నీ విమోచన కొరకు అది సరిపోద్దా? ఇలా కొన్నిసార్లు మనం తలస్సు ఉంటాం, ఇన్ని చేశాం కదా, ఇంత చేసాం కదా, ఇంత ప్రయాసపడుతున్నాం కదా అనేటువంటి ఆలోచనలు రావచ్చు. అయినప్పటికీ కూడా మన విమోచన క్రయధనము చాలా గొప్పది. మనం ఏమి చేసినప్పటికీ కూడా, ఎంత చేసినప్పటికీ కూడా, ఏ విధంగా ప్రయాసపడినప్పటికీ కూడా దేవుడు మన కొరకు చేసినటువంటి క్రయదానం అది చాలా చాలా గొప్పది. అందుకనే ప్రియులారా సమస్యాన్ని కోల్పోయినప్పటికీ కూడా ఏమన్నా ఉన్నాయండి ఆయనకి? ఏమీ లేవు. సమస్యాన్ని కోల్పోయారు ఆయన, సర్వం కోల్పోయారు ఆయన. దోషణ పడుతూ ఉన్నాడు, నిందించబడుతూ ఉన్నాడు ప్రియులారా. అయినప్పటికీ కూడా బాధను భరిస్తూ
ప్రాణమును గుప్పట్లో పెట్టుకుని ప్రియులారా శరీరం సహకరించకపోయినప్పటికీ కూడా శరీరం అంతా కూడా తినివేయబడినట్లుగా అయిపోయింది. అయినప్పటికీ కూడా ఇదిగో దేవుని దయ లేకపోతే ఇటువంటి పరిస్థితులలో నుండి విడిపింపబడలేమనేటువంటి నిశ్చయతతో దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాడు. ఇదిగో ఇక్కడ అంటున్నాడు, దేవుడు అని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వారిని విడిపించును, ప్రాయశ్చిత్తమునకు దొరికినని సెలవిచ్చెను. ప్రాయశ్చిత్తం, దేవుని ప్రాయశ్చిత్తం మనకు దొరకాలి. దేవుడే మన పాపాలకు ప్రాయశ్చిత్తం. మనం చేసిన పాపాలు, మనం చేసిన అవిధేయతలు, మనం చేసిన అన్యాయం, మనం చేసిన మోసం, మనం మాట్లాడినటువంటి ప్రియులారా అవిధేయతతో కూడినటువంటి మాటలకు ప్రాయశ్చిత్తం యేసుక్రీస్తు ప్రభువే. అందుకనే ప్రియులారా ఆయన మన విమోచన క్రయదానముగా తనను తాను అర్పించుకున్నారు. మన విమోచన క్రయదానముగా ఆయన మన విమోచనమును కొరకై ప్రియులారా ఆయన క్రయమును లేక ధనమును వెలను చెల్లించారు. ప్రియులారా యెషయా గ్రంథములో 53వ అధ్యాయం 6వ వచనములో మనం చూసినట్లయితే భక్తుడైన యెషయా తెలియజేస్తున్నటువంటి మాట, 53వ అధ్యాయములో మన అందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకి ఇష్టమైన త్రోవకు తొలిగడు, యెహోవా మన అందరి దోషమును తన మీద మోపెను. మనం ఏమైపోయామంటండి? త్రోవ తప్పిపోయాము. మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. ఇష్టమైన త్రోవ తొలగిపోయాము. కానీ ప్రియులారా ఈ త్రోవ తప్పిన వారందరినీ సమకూర్చుకుంటారు. పడిపోయిన వారిని, చెడిపోయిన వారిని, కూలిపోయిన వారిని, నాశనమునకు వెళ్ళిపోయినటువంటి వారిని, పాతాళమునకు వెళ్ళిపోతున్నటువంటి వారిని విమోచించుట కొరకే మన అందరి దోషము అతని మీద మోపెను. మన అందరి దోషం, మనందరి దోషం. కనుక పౌలు తిమోతిలకు రాసిన పత్రికలో స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, ఆయన దేవుడు ఒక్కడే, మనుషులకును దేవునికి మధ్యవర్తి ఒక్కడే. ఆయనే యేసుక్రీస్తు అనేటువంటి నరుడు. ఆయన ద్వారానే మనకు విమోచన, ఆయన ద్వారానే మనకు పాప క్షమాపణ, ఆయన ద్వారానే మనకు విమోచన. మన దోషాలు ఆయన మీద మోపబడినవి. నేను ఎన్ని పాపములు చేశాను, నేను ఎన్ని దోషములు చేశాను, నేను ఎన్ని అవిధేయతకు కూడినటువంటి జీవితాన్ని జీవించాను, వాటన్నిటినీ కూడా నా యేసయ్య భరించటం అనేటువంటిది దేవుడు తన దాసుని ద్వారా తెలియచేస్తున్నాడు. ఈ సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి నీవు నీ పాపమును నీవు మోయలేవు, నీ శాపమును నీవు భరించలేవు. కానీ దేవుని విమోచన వలన, దేవుని క్షమాపణ వలన, నీ అపరాధములు ఆయన మీద మోపటం వలన నువ్వు ప్రియులారా విమోచించబడుతున్నావు. ఆయన నీ కొరకు వెల కట్టి వెల చెల్లించినట్లుగా దేవుని వాక్య భాగములో మనం చూడవచ్చు. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా 20వ అధ్యాయములో 28వ వచనములో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనములో మనం చూసినట్లయితే, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదానముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చనని యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంటండి? అనేకుల విమోచనార్థమే, అనేకుల విమోచన క్రయదానమును చెల్లించుట కొరకే. ఆ క్రయదానం ఏంటి? బంగారమా? ఆ క్రయదానం ఏమిటి? ధనమా? ఆ క్రయదానం ఏమిటి లోకములో? హోమములా? ఆ క్రయదానం ఏమిటి లోకములు అంటే ఆయన ప్రాణమే మన కొరకు క్రయదానముగా అర్పించాడు.
ఇక్కడ స్పష్టంగా ప్రభువు చెప్తూ ఉన్నాడు. అనేకుల ప్రతిగా విమోచన క్రయదానముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చనని చెప్పాను. నా నిమిత్తం క్రయదానం చెల్లించాడు ఆయన. నా నిమిత్తమై క్రయధనాన్ని చెల్లించాడు ప్రభు. మనందరి నిమిత్తమై, మన విమోచనార్థము నిమిత్తమై, మన పాపముల నిమిత్తమై, మన శాపముల నిమిత్తమై. కొన్ని శాపాలు ప్రియులారా పితృ పారంపర్యంగా వస్తాయంట. కొన్ని శాపాలు కొంతమంది అంటుంటారు, ఎవరు చేసిన శాపమో గాని, ఎవరు చేసిన పాపమో గాని వీడు అనుభవిస్తున్నాడయ్యా అని చెప్తూ ఉంటారు. వీడేం చేయలేదు, వీడే పాపం, వీడే మోసం, వీడే అవిధేయత చేయలేదు, కానీ వీడు అనుభవిస్తున్నాడు ఎవరో చేసినటువంటి శాపం. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, ఆ శాపము నుండి, ఆ పాపము నుండి, ఆ బాధ నుండి, ఆ కష్టాన్ని నుండి విడిపించేటువంటి వాడు మన దేవుడు. అందుకనే అనేకుల ప్రియులారా నిమిత్తమై, అనేకుల ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చనని చెప్పాను. ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తున్నటువంటి మాట, మొదటి అధ్యాయము 7వ వచనములో మనం చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము 7వ వచనములో మనం చూసినట్లయితే, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనమును, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన అపరాధములకు, మన పాపములకు క్షమాపణ కలిగి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారి రక్తము వలన, ఏవండి, ఆయన రక్తాన్ని చిందించడం వలన గొర్రెలు, ప్రియరా కోడెలు, ఏవండి, పశు రక్తము వలన విమోచనం లేదు. చాలా మంది దేవుని దగ్గరకు వచ్చినటువంటి వారు, ఏవండి, ఏవో అర్పిస్తే వాటి వలన ఏవండి విమోచన కలుగుతుంది అనేటువంటి ఆలోచన చేసి అర్పణలు, బలులు, యాగాలు, హోమాలు ప్రియులారా వారు చేస్తూ ఉంటారు. కానీ వాటి వలన విమోచన, పాప క్షమాపణ కలగదు. ఇదిగో యేసు క్రీస్తు బలి అయినటువంటి ఆయన రక్తము వలన, ఆయన పాపములు క్షమించడానికి ఆయన రక్తము వలన మాత్రమే విమోచన ఉన్నట్లుగా ఇక్కడ పౌలు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. అక్కడే 17వ వచనములో మనం చూసినట్లయితే, 17వ వచనములో, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలననైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన శ్వాసము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగించిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపయగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించునట్లు ప్రియులారా, నా ప్రార్థనలు మిమ్మును విజ్ఞాపనమును చేయుచున్నాను. ఆయన శ్వాసము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచినటువంటి బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందును. ఇప్పుడు విమోచన కొరకు మనం ఏం చేయాలంటే, ఈ విమోచన కొరకు మనం ఏం చేయాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ప్రకటించబడుతున్నటువంటి దేవుని వాక్యమునందు విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి, నా దోషములకు ఆయన క్షమాపణ ఇచ్చాడు, నా పాపములకు ఆయన క్షమాపణ ఇచ్చాడని చెప్పి మనము విశ్వసించవలసిన వారమై ఉన్నాం. విశ్వాసం ఉంచినట్లయితే నీ పాపములు క్షమించబడతాయి. దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచినట్లయితే నీ పాపములు క్షమించబడతాయి.
ఆయన వినియోగపరిచినటువంటి ఆయన బలాతిశయములు ఎటువంటివో నువ్వు ఎరిగి ఉండటానికి అవకాశం ఉన్నది. ఆయన వినియోగించిన రక్తం మామూలుది కాదు. నీ వలే నా వలే మన వలే ఆయన రక్తం ప్రియులారా, అది ప్రియులారా ఏమాత్రము కూడా నిష్ప్రయోజనమైనది కాదు. ఆయన రక్తం విలువైనది, బలమైనది, శక్తితో కూడినటువంటిది. ఆయన బలాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. 5వ అధ్యాయము 2వ వచనములు అంటాడు, ఇప్పుడు మనల్ని ఏం చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు? ఆయనను విశ్వసించిన వారికి క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నాడు. మనము పరిమళ వాసనగా ఉండటానికి, మనము యోగ్యులముగా ఉండటానికి, మనము విమోచించబడిన వారిగా ఉండటానికి, మనము క్షమించబడిన వారిగా ఉండటానికి యేసు క్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా అందరికీ విమోచన క్రయదానమై ఉన్నారు. అందుకని పౌలు తిమోతికి రాసిన పత్రికలు ఆయన చెప్తూ ఉన్నాడు, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి అయినటువంటి క్రీస్తుని ఎరిగి ఉండట నిత్య జీవము. ఇదిగో ఆయనే విమోచన కారకుడై ఉన్నాడు. ఆయన విమోచనను మీరు తెలుసుకోవాలి. ఆయన శక్తిని, ఆయన బలమును, ఆయన మహిమను మీరు తెలుసుకోవాలని చెప్పి పౌలు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే, పౌలు తీతుకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, ఒక దుర్నీతి కాదు, ఎన్ని దుర్నీతులండి? సమస్తమైన దుర్నీతి, అన్ని రకాల దుర్నీతి నుండి. ప్రియులరా, మనం నీతి గలవారు మనం అనుకోగొనటానికి ఏమాత్రం వీలు లేదు. నీతి కలిగిన వారు మనం చెప్పుకొనడానికి ఏమాత్రం వీలు లేదు. ఒక యేసు క్రీస్తు ప్రభు వారితో ఉంటేనే తప్ప, యేసు క్రీస్తు బలాతిశయమును ఎరిగిన వారిగా ఉంటేనే తప్ప, యేసు క్రీస్తుని విందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచితేనే తప్ప ఏమాత్రము కూడా మనము నీతి కలిగిన వారమని చెప్పుకోవడానికి వీల్లేదు. అందుకనే పౌలు ఇక్కడ అంటున్నాడు, ఆయన యందు మనము ఉన్నట్లయితే ఏమండి, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఆయన సొత్తుగా, ఆయన పరిశుద్ధపరిచినటువంటి ప్రజగా ఉండటానికి మన నిమిత్తమై ఆయన తన్ను తాను అర్పించుకున్నాడు. ఆ విషయం ప్రియులారా తిమోతిలకు రాసినటువంటి ఆ పత్రికలో పౌలు స్పష్టత చేస్తున్నాడు. అయ్యా, దేవుడికి మనుషులకి మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభు. అంత మాత్రమే కాదు, ఆయనే మన విమోచకుడై ఉన్నాడు, మన క్షమాపకుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ప్రియులరా చివరిగా చెప్తున్న మాట ఏంటంటే, ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. స్పష్టంగా 7వ వచనంలో అంటున్నాడు, ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడనుగాను అపోస్తులుడుగాను విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడి తిని నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడట్లేదు. ఏం చెప్తున్నాడంటే ఆయన సత్యమే చెప్తూ ఉన్నాడు. దేవుని వాక్యం సత్యం, దేవుని మాట సత్యము, దేవుని సువార్త సత్యము. ప్రియులారా, ప్రకటించబడుతున్నటువంటి సువార్త ఇది సత్యముతో కూడినటువంటి వాక్కు అయి ఉన్నది. సాక్ష్యమిచ్చుటకై, సువార్త ప్రకటించుటకై దేవుడు నన్ను నియమించుకున్నాడు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని పౌలు గారు స్పష్టంగా తెలియచేస్తున్నారు. మొదటి అధ్యాయములో 8వ వచనంలో అంటాడు, ఆయనను తిమోతిలకు రాసినటువంటి శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము
ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్యులకును, అపవిత్రులకును, మత దూషకులకును, విత్రాంతకులకును, మాత్రంతకులకును, నరహత్యకులకును, వ్యభిచారకులకును, పురుష సంయోగులకును, మనుష్య శోరులకును, అబద్ధికులకును, అప్రమాణకులకును, హితబోధకు. ఏ బోధ అంటే అండి? మంచి బోధకు విరోధి అయిన వాడు. మరి ఎవడైనానో ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడిను గాని నీతిమంతునికి నియమింపబడలేదనియో ఎవడైనా ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనము ఎరుగుదుము. ఈ వాక్కు సత్యముతో కూడినటువంటి వాక్కు. ఈ వాక్కు అందరికి ప్రయోజనకరమైనది. పితృహంతకులకు, మాతృహంతకులకు, వ్యభిచారకులకు, ఏవండి దేవుని వాక్యములో మనుష్య చోరులకు, అబద్ధకులకు, అప్రమాణకులకు, వీళ్ళందరికీ ఈ వాక్కు సత్యముతో కూడినటువంటిది. ఎటువంటి వారికైనా సరే. ఇంకొంచెం ముందుకెళ్ళి ఆయన అంటాడు, హితబోధను, మంచి బోధన కూడా తప్పు పట్టే వారికి, దేవుని వాక్యాన్ని తప్పు పట్టే వారికి కూడా ఈ వాక్కు సత్యముతో కూడినది. ఈ మాట సత్యముతో కూడినటువంటిది. దీనికి నేను అపోస్తులుడుగాను, బోధకుడుగాను, సువార్తికుడుగాను దేవుడు పని చేయటానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని ప్రియులారా పౌలు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా ఈ సువార్త అందించబడుతూ ఉన్నది మన నిమిత్తమే. ఈ వాక్కు అందించబడుతున్నది, ఈ మాట తెలియచేయబడుతున్నది మన నిమిత్తమే. ఈ వాక్కు సత్యముతో కూడినటువంటిది. మనుషుల మాటలు అబద్ధాలు ఉంటాయేమో కానీ దేవుని మాటలు ఎక్కడ కూడా అబద్ధము ఉండదు. సత్యముతో కూడినటువంటిది. మనుషులు ఏమైనా కలిపి ప్రియులారా చెరపొచ్చేమో గాని దేవుని వాక్కు ఎవరిని అన్నడు చెరిపేటువంటిది కాదు. దేవుని వాక్యానికి నువ్వు విధేయత చూపించినట్లయితే, దేవుని వాక్యానికి నువ్వు లోబడినట్లయితే, దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమించగలిగినట్లయితే దేవుడు నిన్ను నిత్య మార్గములో నడిపిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించవచ్చు. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయములో ప్రియులారా నేను ముగించే ముందు దేవుని వాక్యములో మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 7-8 వచనములో దేవుడు కార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సౌఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఎంత మంచి జ్ఞానం కలిగిన వాడు, కొన్ని పత్రికలు రాసినటువంటి వాడు, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని స్వార్థ కొరకు వెళ్ళిపోయినటువంటి వాడు అత్యల్పుడనని చెప్తున్నాడు. ఇక మనం ఏం చెప్పుకోవాలి మన గురించి? మనం అసలు ఇంకా ఎంచుకునడానికి కూడా వీళ్ళరా ఎలా ఎంచుకోవాలి? మనము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ఈ స్వార్థ ప్రకటించడానికి, ఈ స్వార్థ వినటానికి, ఈ స్వార్థ వ్యాపింపచడానికి దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒక పౌలు అందే కాదు, నాటి నుండి నేటి వరకు కూడా దేవుని స్వార్థ వ్యాప్త కొరకు నీవు నేను మనము ఒక పని అయి ఉన్నాము, పరిచారకులం అయి ఉన్నాము.
దేవుని సంకల్పములో ఉన్నాం మనము. ఈ మాటలు చదువుతున్నామంటే దేవుని కృప కాదా? ఎందరికో ఈ వాక్కు చదివే అవకాశాలు లేవు, ఎందరికో ఈ వాక్కు వినే అవకాశాలు లేవు, ఎందరికో దీని గురించిన గ్రహింపు లేదు, వారు ఎక్కడికి పోతున్నారో కూడా వారికి తెలియదు. కానీ దేవుణ్ణి మహిమపరుచుకునేటువంటి గొప్ప అవకాశం, తరుణం దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అక్కడే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో 20వ వచనములో పౌలు చెప్తున్నటువంటి మాట. 1వ అధ్యాయం 20వ వచనములో, నేను మీకు వ్రాయుచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడుట లేదు, సత్యాన్ని చెప్తున్నాను. ఈ సువార్త సత్యముతో కూడినటువంటిది, ఈ సువార్త యథార్థతతో కూడినటువంటిది, ఈ సువార్త నమ్మదగినటువంటిది, ఈ సువార్త యోగ్యమైనటువంటిది. అనేకులు దేవుని సంకల్పంలో ఉన్నారనేటువంటి విషయాన్ని గుర్తించేటువంటిది ఈ సువార్త. ఈ సువార్త కొరకే నేను పరిచారకుడిగా ఉన్నానని పౌలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. చివరిగా కొలస్సీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 23వ వచనములో కూడా ఆ మాట పౌలు చెప్తూ ఉన్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 23వ వచనములో మనం చూసినట్లయితే పౌలు పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి, ఏమండి ఎక్కడికంటండి, ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ స్వార్థ వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగు. పౌలును నేను ఆ స్వార్థకు పరిచారకుడనైతిని, స్వార్థ వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. ఇది ఏమిస్తున్నదో అది మీకు కలుగుతున్నది అనేటువంటి విషయాన్ని పౌలు స్పష్టంగా తెలియచేస్తున్నాడు. కనుక ఈ విషయాలు, ఈ 3 విషయాలు ప్రియులారా, పౌలు తిమోతికి వ్రాసినటువంటి ఆ పత్రికలో 2వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో చెప్తున్నాడు. 1, దేవుడు ఒక్కడే, మనుషులకును దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు అనేటువంటి నరుడు. ఆయనే, రెండవదిగా చెప్తున్నాడు, అందరికీ ఆయనే విమోచకుడు, విమోచన క్రయధనముగా తనను తాను అప్పగించుకొని ఉన్నాడు. ఇదిగో పౌలు అంటున్నాడు, ఈ మంచి సువార్తకి నేను సాక్షినై ఉన్నాను. ఈ సువార్త ప్రకటించబడటానికి, ఈ సువార్త అబద్ధమాడేది కాదు, ఈ సువార్త సత్యముతో కూడినటువంటిది, అనేకుల కొరకు ప్రియులరా ఇవ్వబడినటువంటి మాట. ఇక్కడ చెప్తున్నాడు, దేవుడు తన దాసుని ద్వారా అనేకులకు ప్రియులారా దేవుని సంకల్పంలోనికి రావటానికి, దేవుని యొక్క స్వార్థ వలన నిరీక్షించటానికి, దేవుని స్వార్థ వలన విశ్వసించటానికి అవకాశం ఉన్నదనేది పౌలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కనుక ఈ సమయంలో ఈ సువార్తకు సాక్షిగా నువ్వు, నేను, మనము ఎంపిక చేయబడ్డాము. ఎంతవరకు దేవుని సువార్తకు సాక్షిగా నువ్వు బ్రతుకుతున్నావు అనేటువంటిది మన హృదయాల్లో పరిశీలన చేసుకుని, పౌలు అంటున్నాడు, నేను అత్యల్పుడను, నేను యోగ్యుడును కాదు, ఆయన కృప మహదైశ్వర్యం వలన ఈ సువార్త ప్రకటన చేయటానికి ఆయన సంకల్పములో నన్ను ఉంచాడు అని చెప్పి పౌలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవుణ్ణి ఆరాధించుకునే భాగ్యం, దేవుణ్ణి స్తుతించుకునే భాగ్యం, దేవుణ్ణి మహిమపరుచుకునే భాగ్యం, దేవుణ్ణి తెలుసుకునే భాగ్యం, దేవుని నిత్యత్వాన్ని తెలుసుకునేటువంటి భాగ్యం దేవుడు నీకు, నాకు, మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞమై దేవుణ్ణి మరింత స్తుతించవలసిన వారమై ఉన్నాం. వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో అందించబడినటువంటి దేవుని మాటలు మన హృదయాల్లో తీసుకున్నటువంటి కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభా, దేవుడు నాయన, దేవుడు అయ్యన్న నా దేవుడు నాయన, మాకు మధ్యవర్తివు నీవు ఒక్కడివే నాయన, అందరి విమోచన క్రయధనముగా నిన్ను నీవు అప్పగించుకున్నావు నాయన.
ఈ సత్య సువార్త నాకు దొరకకపోయినట్లయితే, ఈ సత్య సువార్త నాయన నీ సంకల్పములో నేను లేకపోయినట్లయితే, నా పాపములు నిలిచి ఉండేవి నాయన, నా శాపములు నిలిచి ఉండేవి నాయన. ఇదిగో నాయన, నీ యందు విశ్వాసం ఉంచటం వలన, నీ మాట యందు విశ్వాసం ఉంచటం వలన, నీ రక్తమునందు విశ్వాసం ఉంచటం వలన నాకు విమోచన కలుగుతున్నది నాయన. నేను పరిమళ వాసనగా ఉండుట కొరకై, నేను యోగ్యునిగా ఉండుట కొరకై నువ్వు నాకు అనుగ్రహించినటువంటి ఈ అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన అని ప్రభు సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. జోషమ్మ గారు ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన.